love, you blow it all away. Your breathing is the power, so I never feel afraid. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ దట్ తెలుగు ఫ్యామిలీ ట్రావెలర్స్. ఈరోజు ఒక లాంచ్ పార్టీ ఉంది ద బియర్ లైబ్రరీ. సో ఈరోజు అక్కడికి వెళ్తున్నాను అనమాట. సో ఇలా రెడీ అయ్యాను. నేను ఒక పింక్ డ్రెస్ వేసుకున్నాను. ఈ పింక్ డ్రెస్ నేను 2014 రేయాన్స్ ఫస్ట్ బర్త్డే అప్పుడు కొనుక్కున్నాను. సో ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా ఉంచుకొని వేసుకుంటున్నాను నేను దీన్ని. సో ఇది క్యారెట్ లైన్లో తీసుకున్నాను. ఈ బ్రేస్లెట్, ఈ 2 బ్రేస్లెట్స్ కూడాను. సో నేను ఎలా ఉన్నానో కమెంట్స్లో చెప్పండి. Made for wings as I fly high above. I'm rising in love with you. సో ఈ పార్టీ సర్జాపూర్లో అవుతుంది. సో సర్జాపూర్ వెళ్తున్నాం మేము. సౌమ్య వాళ్ళ హస్బెండ్, ఇంకా వాళ్ళ ఫోటోగ్రాఫర్ టీమ్ మెంబరు అందరం కలిసి వెళ్తున్నాము కార్లో. ఆల్రెడీ హరీష్ అక్కడికి వెళ్ళిపోయారు. హరీష్ ఫ్రెండ్ కూడాను ఒక సోషల్ మీడియా కంపెనీ రన్ చేస్తారు. సో వాళ్ళు ఈ లాంచ్ని హ్యాండిల్ చేస్తున్నారు అనమాట. ఒక 200 మెంబర్స్ సోషల్ మీడియా బ్లాగర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అందరినీ కూడా పిలిచారు ఈ ఈవెంట్కి. Your breathing is the power, so I never feel afraid. Up to the stars. సో మేము ముందుగా ఎందుకు వెళ్తున్నామంటే సౌమ్య వాళ్ళకే మేము ఈ ప్రాజెక్ట్ ఇచ్చామన్నమాట, ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ప్రాజెక్టు. సో అందుకని కొంచెము వెలుగుండంగానే ఆ వీడియోస్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు అని. తర్వాత ఇంకెట్లానో డార్క్ అయిపోతుంది కదా. ఇక్కడ బార్ టెండర్స్ అందరికీ కూడా ఫైనల్ బ్రీఫింగ్ అవుతుంది అండ్ సౌండ్ చెక్ కూడా అవుతుంది. ఇక్కడ ఫైనల్ సౌండ్ చెక్ అంతా కూడా. Made for wings as I fly high above. I'm rising in love with you. I'm rising in love with you. I'm rising in love with you. I'm rising in love. ఇంకా ఫుడ్ కొంచెం ఆర్డర్ చేసాము. స్టార్టర్స్ లాగా ఇలాగ పాస్ రౌండ్స్ లాగా వచ్చాయి. సో అవి తినేసి కొంచెం ఇంకా మళ్ళీ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాము. We'll hold on so tight to this rare and special love. When I look deep in your eyes, I see I can rise above. I'm rising in love with you. I'm rising in love with you. I'm rising in love with you. ఈ పార్టీకి అయితే ఒక 2000 మెంబర్స్ లాగా వచ్చారు. ఇన్వెస్టర్స్, ఫౌండర్స్, వీళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరూ, తర్వాత ఇంకా బ్లాగర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కలిపి ఒక 2000 మెంబర్స్ లాగా వచ్చారనమాట. చాలా హ్యూజ్ సక్సెస్ అయింది ఈ పార్టీ. అండ్ ఆల్ ద ఇన్వెస్టర్స్, ఫౌండర్స్ అందరూ చాలా హ్యాపీ రెస్పాన్స్ చూసి. ఇది ఇంకా నెక్స్ట్ డే అంటే సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎగ్ సేమియా చేశాను. చాలా బాగుంది. అండ్ మేము ఇంకా బయలుదేరాము. రెడ్ రైనో వాళ్ళు ఇన్విటేషన్ పంపించారు 7th యానివర్సరీ సెలబ్రేషన్స్కి. సో సౌమ్యాన్ని కూడా తీసుకెళ్తున్నాను నేను. అందరం కలిసి సౌమ్య వాళ్ళ కార్లోనే వెళ్తున్నాము. You showed me where to go. You helped me see the light. You woke the burning fire that was hiding deep inside. When the weight of fear is still mine, you blow it all away. Your breathing is the power, so I never feel afraid. Up to the stars and the sun. I'm made for wings as I fly high above. రెడ్ రైన్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ మనకి ట్యాగ్స్ వేసేసి లోపలికి పంపిస్తున్నారు ఇన్విటేషన్ చెక్ చేసి. సో ఇన్విటేషన్ లేకపోతే ఇంకా అలో చేయరు అనమాట. ఇంకా లోపలికి వెళ్ళేసి ఇంకా వీడియోస్, ఫొటోస్ అన్నీ గబగబా తీసుకొని ఇంకా పోస్ట్ చేయాలి కదా, రీల్, స్టోరీస్ ఇవన్నీ. సో అందుకని చెప్పి ఇంకా అన్ని వీడియోస్ తీయడం స్టార్ట్ చేసాము. I did a lot of bad things, and never did I give in. Just 'cause the thought of being vulnerable made me feel less
entered my door, and from that moment I knew that రెడ్ రైనో వాళ్ళు ఇక్కడ భలే ఇంట్రెస్టింగ్గా ఒక రెడ్ రూమ్ అని తయారు చేశారు. సో ఇక్కడ అన్నీ కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. సో లెట్స్ పార్టీ అని చెప్పి లైట్స్, ఫొటోస్ అన్నీ కూడా హ్యాంగ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి మనం మంచిగా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. సో నేను కూడా మంచిగా ఫొటోస్ తీసుకున్నాను. సౌమ్య నాకు మంచిగా ఫొటోస్ తీసింది. నేను అంతా కూడా వీడియోస్ తీసి ఇంకా వ్లాగ్లో పెట్టచ్చు అని చెప్పి వీడియోస్ అన్నీ తీశాను. ఇంకా టెర్రస్ మీద చాలా బాగుంటుంది వ్యూ అని చెప్పి ఓపెన్ ఎయిర్ నేను ఇష్టపడతాను. సో అందుకని చెప్పి అక్కడ వెళ్ళి కూర్చున్నాము. ఇంకా నాచోస్, చికెన్, వెజ్, తర్వాత చికెన్, గ్రిల్డ్ చికెన్ అంతా కూడా ఆర్డర్ చేసాము. సో ఇంకా స్టార్ట్ చేస్తాం తింటాం. చికెన్ బావ్, సౌమ్య ఏమో వెజ్ బావ్ ఆర్డర్ చేసుకుంది, వెజ్ నాచోస్. సో ఇది సీగాహల్లి రోడ్ అనమాట. సో మీరు చూస్తుందంతా ఇక్కడంతా కూడా బాగా అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. ఈ హ్యూజ్ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కనిపిస్తుంది కదా, ఇది సందీప్ విహారు. అంటే ఇక్కడ మిలిటరీ అకామిడేషన్ అనమాట. కానీ ఇది బయట వాళ్ళకి కూడా అద్దెకి ఇచ్చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో దాని పక్కనే అనమాట రెడ్ రైనో. రెడ్ రైనోలో లంచ్ అయిపోయినాక ఇంకా వేరే ఈవెంట్ ఒకటికి ఇన్విటేషన్ వచ్చింది. అంటే నెయిల్స్ అండ్ బియాండ్ శాంతినికేతన్ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఓపెన్ చేశారనమాట, లోవర్ గ్రౌండ్లో. సో అందుకని చెప్పి అక్కడికి వెళ్ళాము ఇన్విటేషన్తో. సో ఇక్కడ వాళ్ళందరూ కేక్ అది కట్ చేసినాక ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా నెయిల్స్ చేయించుకోవచ్చు ఈరోజు అని అన్నారనమాట కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్. సో అందుకని చెప్పి ఇంక నేను చేయించేసుకున్నాను ఈరోజే. నెయిల్స్ స్టేజ్ కూడా అయిపోయింది. గుడి బ్యాగ్ ఇచ్చారు, ఇంకా గిఫ్ట్ ఇచ్చారు వచ్చినందుకు. సో ఇది చూస్తున్నారు మీరు, ఇది సెల్ఫ్ స్టోరేజ్ లాకర్స్ అనమాట. దీనిలో మనకి లగేజ్ మనం పెట్టేసుకొని షాపింగ్ వెళ్ళేసి వచ్చి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోవచ్చు. నేను ఇంకా అక్కడ నెయిల్స్ దానిలో బిజీగా ఉన్నానని చెప్పి రేయాన్షు వాళ్ళ డాడీ ఇక్కడ టైమ్ జోన్కి వచ్చేసి ఇంకా ఏదో జాక్ పాట్ హిట్ అయ్యాను, ఇన్ని వచ్చాయి టికెట్స్ అనేసి దాన్ని చెక్ చేపిస్తున్నాడు కౌంట్. తర్వాత ఇంకా ఒక బుక్ షాప్కి వెళ్ళేసి చదువుకుంటాము అని చెప్తే సరే అని, క్రాస్ వర్డ్స్ అక్కడే ఉంటుందన్నమాట ఫుడ్ కోర్ట్లో. సో ఇంకా అక్కడ కూర్చొని కొంతసేపు బుక్స్ చదువుకున్నారు ఇద్దరు కూడాను. ఇంకా నా పని అవుతుంది. ఇంకా అయిపోయినాక నేను ఫోన్ చేసి పిలిచాను కిందకి, ఇంకా వచ్చేసారు. ఇంకా మేము ఇంటికి వచ్చేసాం అనమాట ఆ రోజు సండే సాయంత్రం. సో ఇంకా మండే నేను బెడ్షీట్స్ చేంజ్ చేద్దామని చెప్పి ఇంకా అన్ని పిల్లు కవర్స్ తీస్తున్నాను నేను. సో ఇంకా బెడ్ కూడా మ్యాట్రెస్ కూడా ఒకసారి వ్యాక్యూమ్ చేసేద్దామని చెప్పి, ఎప్పుడు నేను మంత్లీ వన్స్ వ్యాక్యూమ్ చేస్తాను అనమాట డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్తో. ఇది చాలా యూస్ఫుల్, ఎందుకంటే మనకి ఎంత డస్ట్ ఉంటుందో మనకు తెలియదు, కానీ వ్యాక్యూమ్ చేశాక అసలు చూస్తే చూడండి ఎంత డస్ట్ ఉందో. ఇది రెగ్యులర్గా నేను క్లీన్ చేస్తాను కాబట్టి అంతే కొంచెమే వచ్చింది డస్ట్, లేకపోతే ఇంకా చాలా ఉంటుంది. ఇది ఇంకా రోబోమాప్ వేసేసి నేను రోబోమాప్ పెట్టేశాను.
ఈరోజు నేను మీకు నా మాస్టర్ బెడ్రూమ్ టూర్ ఇస్తున్నాను. సో చూడండి, ఇట్లా ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. ఎంట్రన్స్ దగ్గర రైట్ సైడ్లో ఒక డెస్క్ ఉంటుంది. సో చైర్ కూడా ఉంటుంది. నేను కొంచెం పక్కకు పెట్టాను ఈరోజు. సో ఇలాగ డెస్క్ ఇక్కడ హరీష్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు ఇది చేయించుకున్నాము. సో అందుకని చాలా యూస్ఫుల్ అయింది. ఇక్కడ అంతా కూడా షోకేస్ లాగా బొమ్మలు ఎక్కడి నుంచి అయినా కలెక్షన్ చేసినవంతా కూడా నేను ఇక్కడ పెట్టాను అనమాట. సో తర్వాత ఈ వైట్ కలర్ డోర్స్తో ఈ వార్డ్రోబ్స్ చేయించుకున్నాము. అండ్ కర్టెన్స్, లెనిన్ కర్టెన్స్, మధ్యలో కాటన్ కర్టెన్స్. ఈ కాటన్ కర్టెన్స్ ఏమో నేను రాజస్థాన్ జైపూర్ నుంచి తెచ్చుకున్నాను. ఈ లెనిన్ కర్టెన్స్ ఇక్కడ కమర్షియల్ స్ట్రీట్లో కొన్నాను అనమాట. ఇది ఇలాగా ఈ చిన్న పింక్ పిల్లోస్ పెట్టి ఆ పిల్లో పెట్టి, ఇంకా ఈ బెడ్షీట్ ఏమో ఐక్యాలో తీసుకున్నాను. ఐక్యా బెడ్షీట్స్ నాకు చాలా ఇష్టం, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి, మంచిగా క్వాలిటీ ఉంటుంది, థ్రెడ్ కౌంట్ చాలా బాగుంటుంది వీళ్ళకి. సో ఆ మిర్రర్ కూడా ఐక్యా నుండే. ఈ మీరు చూస్తున్న ఈ చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ కూడా ఐక్యా నుండే చెస్ట్ ఆఫ్ డ్రావర్స్ కొనుక్కున్నది నేను. చాలా నాకు నచ్చింది, అందుకని చెప్పి ఇంకా కొనుక్కున్నాను. ఇది ఇంకా గెస్ట్ రూమ్ అనమాట. సో గెస్ట్ రూమ్ ఇలా ఉంటుంది మాది. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి నాకు మా అత్తయ్య ఇచ్చారు. సో అందుకని ఆ రూమ్లో పెట్టుకున్నాను నేను. తర్వాత ఇంకా డిష్ వాషర్ అన్లోడ్ చేసేసి తర్వాత లోడ్ చేసేసాను ఒక లోడు. సో ఇంకా సాయంత్రంకి రెడీగా ఉంటాయి గిన్నెలు అవసరమైనవన్నీ. ఇవి స్పా వౌచర్స్ అనమాట. సో June 21 యోగా డే కదా, ఆ రోజు కిండర్ హాస్పిటల్స్ వాళ్ళ యోగా ఈవెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ వౌచర్స్ ఇచ్చారు. ఇంకా మేము చూసుకోలేదు. సో 31 జూలై లాస్ట్ డేటు. ఇంకా సౌమ్య నేను ఇంకా ఆ రోజు బుక్ చేసుకొని ఇంకా పరిగెత్తామన్నమాట స్పా చేయించుకోవడానికి. ఆయుర్వేద స్పా అది. యాక్చువల్లీ అది ప్రెగ్నెంట్ లేడీస్కి అందరికీ ఇస్తారు ఆ హాస్పిటల్లో స్పా. సెపరేట్గా బుక్ చేసుకోవాలి అది. సో ఈ అపార్ట్మెంట్స్ చూస్తున్నారు కదా, ఇవి శాంతి నికేతన్ అనమాట. మాల్కి దగ్గరలోనే ఉంటాయి ఇవి కూడా పక్కనే. సో ఇంకా హాస్పిటల్కి రీచ్ అయిపోయాము. సో మా స్పా అంతా అయిపోయింది. అయిపోయినాక మా అవతారాలు చూడండి ఎలా ఉన్నాయో, సౌమ్యది నాది. నా వీడియోలు కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కమెంట్. నాకు మోటివేషన్ ఇవ్వండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. I remember when we used to lay